హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ ఒక సండే వ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి దట్టు వర్కింగ్ డే వ్లాగ్ అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అండ్ ఆల్సో ఇయర్ ఎండ్ కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ ఎక్స్ట్రా క్లాసులతో ఫుల్ హడావిడిగా నడుస్తుంది అకాడమిక్ ఇయర్ అంతా. ఇంకా ఎండింగ్ వచ్చేసింది కాబట్టి అందుకే మా హస్బెండ్కి కూడా క్లాసులు బాగానే ఉంటున్నాయి అనమాట. ఇంకా ఆయన అయితే మార్నింగ్ లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే జీలకర్ర మెంతులు వాటర్ అయితే మరిగించుకుంటున్నాను అనమాట. ఇవైతే మార్నింగ్ డ్రింక్లా తాగుతున్నాను ఈ మధ్య. ఎప్పుడైనా సరే మనం కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, త్వరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మెటబాలిజం మంచిగా వర్క్ అవ్వాలి. సో అలా వర్క్ అయితే ఏంటంటే మనం త్వరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గడానికి మంచిగా ఇలాంటి మార్నింగ్ డ్రింక్స్ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. మెయిన్లీ మెంతులు, జీలకర్ర డైజెషన్, దాంతోపాటు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తాయి. సో లేడీస్కి చాలా మంచిది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. బాబు పడుకున్నారా బుజ్జి పండ్లు? ఇంకా లేవలేదా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పండి సరిగ్గా. ఇప్పుడు లేచరా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చెయ్యుపే. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి. లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనకి ఇలాంటి మార్నింగ్ డ్రింక్స్ గోరువెచ్చగా తాగడం మంచిగా హెల్ప్ అవుతుంది. ఒకసారి మీలో ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేస్తుంటే ఇది కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఆ వాటర్ మరుగుతున్నప్పుడే కాస్త దానిలో నుంచి కొంచెం ఆవిరి వస్తుంది కదా, ఆ స్టీమ్ కూడా ఫేస్కి పట్టేలాగా చేస్తాను అనమాట. కాసేపు జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలాగా స్టీమ్ పట్టేలా చూసుకుంటాను. సో దట్ స్కిన్ కూడా క్లియర్ అవుతుంది, గ్లో వస్తుంది అనమాట. స్టీమ్ పడితే స్కిన్ బాగా నరిషింగ్గా కనిపిస్తుంది అండ్ న్యాచురల్ గ్లో వస్తుంది అనమాట. అందుకని ఇంకా ఈ వాటర్ మరిగించినప్పుడు నేను ఫేస్ తీసుకెళ్ళి కొంచెం దాని దగ్గరగా పెడుతుంటాను. సో దట్ రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి. లేకపోతే పిల్లలున్న మనం కొంచెం స్కిన్ కేర్ చేసుకోవాలి, టైం కుదుర్చుకోవాలంటే కష్టం కదా. సో ఇలా హెల్త్ కేర్లోనే ఇంకా ఇంక్లూడెడ్గా చేసేసుకున్నాం అనుకోండి, అది ఇది రెండు కలిసి వస్తాయి అనమాట. ఆబ్వియస్గా మనం ఇలా కొంచెం మార్నింగ్ డ్రింక్స్ తాగడం, కాస్త ఏబీసీ జ్యూస్ కానీ డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ తాగడం, అలాగే కొంచెం బ్యాలెన్స్డ్ మీల్స్ తినడం లాంటివి చేస్తే స్కిన్, హెయిర్ అంతా సెట్ అయిపోయి చాలా బాగుంటాయి. అండ్ దానికి తోడు ఇలా కొంచెం పైన కేర్ కూడా అలా వీలైనంత వరకు తీసుకుంటే కాస్త సెట్ అవుతుంది అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. బికాస్ ప్రెగ్నెన్సీ తర్వాత మన స్కిన్, హెయిర్ అన్నీ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతాయి. వాటిని మళ్ళీ నార్మల్గా తీసుకురావడం అంత ఈజీ కాదు. స్లోగా మనం ఇంకా హెల్దీ హ్యాబిట్స్ వైపు, ఇలా హెల్దీ ఫుడ్ వైపు మనల్ని మనం టర్న్అవుట్ చేసుకుంటూ కొంచెం స్కిన్కి కూడా టైం ఇస్తూ ఉంటే ఇంకా అది కూడా సెటరేట్ అవుతుంది అనమాట. నేనైతే అదే ఫేజ్లో ఉన్నాను ప్రజెంట్ అయితే. సో తర్వాత ఈరోజు ఇంకా చేతను లేచాడు. లేచిన తర్వాత ఇంకా వాడితో పాటే బయట కూర్చొని ఇంకా వాడిని ఎంగేజ్ చేస్తూ వాడికి వాటర్ ఇచ్చి తాగిస్తూ అప్పుడు నేను ఇంకా ఆ మార్నింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ చేశాను. వాడేమో వాటర్ తాగకుండా మొక్కలకు పోస్తున్నాడు అనమాట. తాగమనిస్తే అలా చేస్తుంటాడు. సమ్మర్ వచ్చిన తర్వాత ఇంకా వాటర్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి నాకు. వాడు సరిగ్గా తాగట్లేదు, వాటర్ తాగకపోతే వేడి చేసేస్తుందని భయం. ఇంకా ఫుల్ అదే నడుస్తుంది ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకా వాడిని రెడీ చేసేసి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇలాగా కిందకి వెళ్ళాడు అనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి. ఇంక ఈ గ్యాప్లో నేను కిచెన్లోకి వచ్చి పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు మా హస్బెండ్ లంచ్కి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఆయన వచ్చేలోగా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసేయాలి కదా, సండే కాబట్టి కొంచెం స్పెషల్స్ కూడా ఉంటాయి కాబట్టి కాస్త త్వరగానే స్టార్ట్ చేశాను. అరౌండ్ 10 o'clock అలా అయింది అప్పుడు టైమ్. సో ఇంకా ఈరోజు అయితే గిన్నెలు కూడా నైట్ వాష్ చేయలేదనమాట. ఇంకా సాటర్డే అలా బద్దకించేసాను. నెక్స్ట్ డే ఇంక లంచ్ బాక్స్ హడావిడి లేదు కదా, సర్లే ఇంకా స్లోగా తోమచ్చులే అన్నట్టుగా పెట్టేశాను అనమాట. ఇంకా అందుకే పొద్దున్నే కొంచెం రిలాక్స్డ్గా వాడికి కిందకి వెళ్ళిన టైంలో ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకుని మంచిగా పని చేసిన అలసట హడావిడి తెలియకుండా చక్కగా చేసుకోవడానికి నేను సాంగ్స్ వింటూ చేస్తాను అనమాట. అలా సాంగ్స్ ప్లే అవుతూ ఉంటే గిన్నెలన్నీ ఇంకా వాష్ చేసేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి వైప్ చేసుకున్నాక అప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు అయితే చికెన్ కర్రీ, వెజ్ పులావ్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ సండే ఇంకా అదే ఉంటుంది. ఇంకా ఈ మధ్య ఏంటంటే మొన్న ఒకసారి చికెన్ తినకూడదు అట్లా వచ్చినాయి కదా కొన్ని న్యూస్లో. ఇంకా అలాంటప్పుడు ఒక 1 month అలా అవాయిడ్ చేసాము. అలాంటప్పుడు రొయ్యలు తెచ్చుకునే వాళ్ళము. మా హస్బెండ్ రొయ్యలు, చికెన్ తప్ప ఇంకేం తినరు అనమాట. తర్వాత ఇంకా తినొచ్చు అన్నట్టుగా కలెక్టర్ గారు వాళ్ళు మొత్తం క్యాంపెయినింగ్ చేయడం జరిగింది కదా. ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ చికెన్ తెచ్చుకోవడం స్టార్ట్ చేసాము. యాజ్ యూజువల్ మళ్ళీ చికెన్ అండ్ వెజ్ పులావ్ అవుతుంది సండే వచ్చిందంటే.
సో నెక్స్ట్ ఇక్కడైతే ఆనియన్స్ అవి ఫ్రై చేస్తూ ఉన్నాను. దానికి తోడు ఇంకా పులావ్కి నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. దాన్ని అయితే మంచిగా సోక్ చేసి పెట్టేస్తున్నాను. నేనైతే ఒక కప్ రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసి సోక్ చేస్తాను అనమాట. ఫస్ట్ మంచిగా వాష్ చేసేసుకుని ఇంకా వాటర్ కూడా దానిలోనే వేసి సోక్ చేస్తాను. ఇలా నానబెట్టడం వల్ల ఏంటంటే మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం లేకపోతే రైస్ సరిగ్గా రాకపోవడం ముద్దగా అయిపోవడం లాంటివి ఉండవు అనమాట. చక్కగా మనకు కావాల్సినట్టుగా మనం వేసిన కొలతకి కరెక్ట్గా కుక్ అవుతుంది. అందుకని సపరేట్గా వాటర్లో అయితే మళ్ళీ సోక్ చేయను. ఫస్ట్ మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఒక కప్కి 2 కప్పులు వాటర్ పోసేసి మంచిగా కొలతకు తగ్గట్టుగా ఒక గ్లాస్ ఎక్స్ట్రా ఉంటే ఆ గ్లాస్ వాటర్ కూడా మర్చిపోకుండా పక్కన పెట్టేసి చక్కగా ఇంకా అవి నానబెట్టేసి ఉంచాను అనమాట. ఇంకా అది డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమి యాడ్ చేయను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం అనుకున్నట్టుగా కన్సిస్టెన్సీ వస్తుంది. పొడిగా రావాలంటే పొడిగా, కాస్త మిడిల్గా కుక్ అవ్వాలనుకుంటే అలా, మనం ఎలా కావాలంటే అలాగా ఎంత కన్సిస్టెంట్గా వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా ఆ విధంగా వస్తుంది అనమాట పులావు. నేను ఎలా చేశానో కూడా మీతో షేర్ చేస్తానులేండి. సో ఇలాగా ఇంకా నేను చికెన్ కూడా వేసేసి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ గ్యాప్లో చేతన్ కూడా వచ్చేసాడు. ఇంకా టాయ్స్ ర్యాక్లో ఏ చూసాడో స్కెచ్లు అవి చూస్తాడు. ఇంకా అవన్నీ అడుగుతున్నాడు అనమాట. ఇంకా వాడికి అవి ఇచ్చి ఈలోగా ఇంకా పులావ్ కూడా ఇంకా వెజ్ పులావ్ స్టార్ట్ చేశాను రోబో కుక్లో. ఇంక ఇది ఉంది కాబట్టి కాస్త ఈజీగానే అవుతుందిలేండి. ఈలోగా సాంగ్స్ అవి ప్లే అవుతూ ఉన్నాయి కదా, దట్టు వాడు కూడా బాగానే ఆడుకుంటున్నాడు ఈ మధ్య. ఇంకా వాడు ఆడుకుంటూ ఉంటే మీన్వెల్ నేను వంట అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఇంకా పులావ్ అయితే రైస్ వాటర్ అన్నీ వేసేసి ఇంకా పెట్టేసాను అనమాట కుక్కర్లో. ఇంకా కర్రీకి కూడా మంచిగా ధనియాల పొడి, కారం అండ్ అలాగే కొంచెం మసాలా పొడి వేసి కొంచెం వాటర్ వేసి ఇంకా మగ్గించడానికి పెట్టాను. దీంతోపాటు చేతన్ కోసం రైస్ కూడా పెట్టాను అనమాట. చేతన్ పులావ్ లాంటివి తింటాడు కానీ బట్ అంత ఫుల్ ప్లెజ్డ్గా తినడు. ఇంకెందుకులే అన్నట్టుగా ఇంక వాడి కోసం సపరేట్గా రైస్ కూడా పెడుతూ ఉంటాను. అండ్ నాన్ వెజ్ కూడా అంతే, వాడికి అంత ఇష్టం ఉండదు. బట్ అలవాటు చేయాలి కదా అన్నట్టుగా ఏదో అలా అదే పెట్టి కొంచెం పెరిగేసి అలా మేనేజ్ చేస్తాను అనమాట. సో దట్ స్లోగా వాడే అలవాటు చేసుకుంటాడు కదా అన్నట్టుగా. యాజ్ ఆఫ్ నో బెటర్ లేండి. ఇంతకు ముందు మీద ఇప్పుడు కొంచెం బెస్ట్గానే తింటున్నాడని చెప్పాలి. ఇంతకు ముందేది అస్సలు నోట్లో పెట్టేవాడే కాదు. ఈ మధ్య కొంచెం మేము తింటూ ఉంటే వాడంతటి వాడే తింటారని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అలా కూడా తింటూ ఉంటాడు. అండ్ ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారా పులావ్ నేను ఈ కన్సిస్టెన్సీలో రావాలనుకున్నాను. అంటే చేతను తిన్నా వాడు నవలడానికి వీలయ్యే విధంగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట. సో ఇంకా అందుకే ఇలా అనుకున్నాను. కరెక్ట్గా అలానే వచ్చింది. ఎంత కొలత కావాలంటే ఆ కొలతలో మనం వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా పొడిగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చేతన్ వాటర్ తాగట్లేదని చెప్పాను కదా, ఈ బాటిల్ డిమార్ట్లో తీసుకున్నాం ఎప్పుడో వీడు చిన్నప్పుడు. ఇంకా అది దొరికింది. అది తీసి దానిలో వాటర్ పట్టేసిస్తే ఏదో కొంచెం అలా ఆడుకుంటూ తాగాడనమాట. ఇది ఇంకా అప్పుడప్పుడు వర్కౌట్ అవుతుందని చెప్పాలి. రెగ్యులర్గా ఏం వర్కౌట్ అవ్వట్లేదులేండి. ఎప్పుడైనా ఒకసారి దాంతో తాగు అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా అలాగా వాడిని ఎంగేజ్ చేస్తూ ఏదో విధంగా వాటర్ అయితే పట్టించాను. ఈ వాటర్ తాగించడం మాత్రం చాలా కష్టమైపోతుంది. నార్మల్గా అన్ని సీజన్స్లో బాగానే తాగుతున్నాడు కానీ సమ్మర్ వచ్చేసరికి అస్సలు ఫుల్ తిప్పలు పెట్టేస్తున్నాడు. ఇంకా నా వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఈలోగా వాడైతే ఆడుకుంటూ ఉన్నాడు. కాసేపు అలా ఇంకా పడుకుని టీవీలో సాంగ్స్ అవి వింటూ ఉన్నాను. నాకు ఇలా సాంగ్స్ వింటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అప్పుడు దాకా ఫుల్ పని చేశానేమో, ఇంకా ఫుల్గా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే మీన్వైల్ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడనమాట. నేను అసలు అనుకుంటాను కానీ సాటర్డే రిలాక్స్ అయితే సండే ఫుల్ వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా చక్కగా సాటర్డేనే ఇంకా అన్ని డేస్లో పని చేసుకున్నాం అనుకోండి, సండే ఇంకొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. అలానే అనిపించింది నాకైతే ఈరోజు. బట్ అనుకున్నట్టుగా అసలు చేయం కదా. ముందు రోజు ఈజీగా బద్దకించేస్తాం, నెక్స్ట్ డే లంచ్ బాక్స్ లేకపోతే. ఆ నెక్స్ట్ డే ఏమో వర్క్ లోడ్ ఉంటుంది. ఏంటది ఏంటది ఏం పెట్టావు? ఇల్లు హౌసా? ఎవరా యూస్ ఇది? అమ్మ హౌసా? ఎవరు హౌస్ కట్టావు చేతనది? నువ్వే కట్టవా? అమ్మో అన్ని ఫ్లోర్లా? 1 2 3 4 5 ఇదిగో బ్లూ కలర్ ఇష్టం నీకు? అమ్మో సూపర్, వెరీ గుడ్ జాబ్, లెట్స్ క్లాప్. హ్యాపీయా? ఉంచాలానే.
ఇక్కడైతే చేతన్ మా కోసం హౌస్ కట్టాడు చూసారా. ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, సారీ కప్స్, ఈ కప్స్తో హౌస్ లా కడుతున్నాడు అనమాట. హౌస్ అంట, దాన్ని మళ్ళీ దాటుకుంటూ వెళ్తున్నాడు. చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం, దీన్ని ఏదో అంటారు, ఒకళ్ళు వంగుంటే వాళ్ళ పైనుంచి దూకడం అనమాట. నాకు చిన్నప్పుడు ఇలాంటి ఆటలని చాలా భయం వేసేది, ముందుకు పడిపోతే గట్టిగా తగిలేస్తుందేమో అని ఒక రకమైన టెన్షన్ ఉండేదన్నమాట. వీటి దాడుతుంటే నాకు ఆ ఆటే గుర్తొచ్చింది. చాలాసేపు ఆడాడు. ఈ మధ్య చేతన్ బాగా ఎంగేజ్ అవుతున్నాడు. వాడంతటా వాడు ఆడుకున్నా కానీ చక్కగా రకరకాలుగా డిఫరెంట్ ప్లేస్ వాడిని క్రియేట్ చేసుకుని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. టింగ్ టింగ్ అని ఏమంటది? కాంగ్ బెల్లా. తప్పు చేతన్, పోయి వద్దు, ఇంక చాలు, టైం అయిపోతుంది నాన్నకి. చేతన్ వన్ మోర్ అంటే చూడు. చాలు, ఇంకా చాలు చాలు. బాయ్ చెప్పి నాన్నకి. నాన్నతో వెళ్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్తావా? వెళ్ళలేదు. బాయ్. అమ్మో పెద్ద కూలు, పెద్ద కూలికి వెళ్తావా? పెద్ద కూలు. బాయ్ చెప్పు నాన్నకి. ఎక్కడికి వస్తావు నాతో పాటు? అక్కడ స్కూల్లో చదువుకోవాలి మరి, క్లాస్లో కూర్చుని చదువుతావా? పుస్తకాలన్నీ ఎలా చదువుతావు? ఎలా చదువుతావు? బాయ్ చెప్పలే నాన్నకు. బాయ్ చెప్పు. బాయ్. నీతో పాటు వస్తాడంట. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ లంచ్ కూడా వచ్చేసి ఆయన లంచ్ చేసి మళ్ళీ స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. చేతనేమో వెళ్ళొద్దని నేను కూడా వస్తానని గొడవ అనమాట. ఈ మధ్య కాలింగ్ బెల్ ఒకటి నేర్చాడు. కిందకి వెళ్తే కింద, ఇంటికి వస్తే పైన కాలింగ్ బెల్ కొట్టేద్దామా, కాలింగ్ బెల్ కొట్టేద్దామని అంటూనే ఉంటాడనమాట. అదే అడిగాడు, కాలింగ్ బెల్ కొట్టేసి మళ్ళీ నేను వచ్చేస్తాను నీతో పాటు స్కూల్గా అంటున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ అలా ఇలా చెప్పి మేనేజ్ చేశారు. కాసేపు నాకు వాడు డైవర్ట్ అయిపోయాడులేండి, పెద్దగా అయితే ఏం మారం చేయలేదు. ఇంకా ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము కూడా ఇంక ఇంట్లోకి వచ్చేసాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంక ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.